వల్లభనేని వంశీపై నమోదైన కేసు ఏంటి? అసలు ఆ రోజు ఏం జరిగింది? మరోవైపు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులే చేశారన్న ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చూస్తుండగానే వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. దాడిలో 50 నుంచి 60 మంది వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల సాక్షిగా వంశీ అనుచరుల విధ్వంసకాండ జరిగింది. మొదట టీడీపీ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే వంశీ రెక్కీ నిర్వహించి టీడీపీ కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో వైసీపీ గుండాలు దాడికి దిగినట్లు వార్తలు వినిపించాయి. అసలేం జరిగిందంటే 2023 ఫిబ్రవరిలో లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతుండగా వల్లభనేని వంశీ గన్నవరంలో లోకేష్ అడుగు పెడితే ఊరుకోబోనని హెచ్చరించారు. గన్నవరానికి చెందిన బీసీ నేత దొంతు చిన్నా కూడా వంశీపై విరుచుకుపడ్డారు. దీంతో వంశీ అనుచరులు చిన్నా ఇంటిపై ఫిబ్రవరి 19న దాడి చేశారు. దీంతో వల్లభనేని వంశీపై పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మండిపడ్డారు. ఫిబ్రవరి 20వ తేదీన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గన్నవరం వెళ్లి చిన్నా ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. పట్టాభి వస్తున్నారని తెలుసుకుని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయం వద్ద పోగయ్యారు. ఒకేసారి 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన పట్టాభిపై దాడి చేసి ఆయన కారును ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించడమే కాకుండా కార్యాలయాన్ని ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే పోలీసులతో వైసీపీ నేతలు ప్రతివ్యూహం రూపొందించారు. అప్పుడు గన్నవరం సీఐతో ఒక ఫిర్యాదు చేయించారు. పట్టాభి తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేశారు. పట్టాభిని అరెస్ట్ చేసి అదే రోజు రాత్రి తొట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించి 3rd డిగ్రీ ప్రయోగించారు. దీనిపై పట్టాభి న్యాయమూర్తికి కూడా వాంగ్మూలమిచ్చారు. ఈ కేసు నేపథ్యంలోనే ప్రస్తుతం వంశీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది.